ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ వీడియో మీరు చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే ఒక ఫిల్టర్ నేమ్ చెప్తాను. హాయ్ అనే ఒక ఫిల్టర్ అయితే ఉంది. ఆ ఫిల్టర్ తోటి పెట్టండి, బెస్ట్ అవుట్‌పుట్ వస్తది. ఇంకోసారి చూడాలంటూ ఆశ వచ్చే ఇంకుంటే హాయి వచ్చే ప్రేమే అన్ని మోసుకొచ్చే. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇంకోటి నేను స్టార్టింగ్‌లో ఒకటి చెప్పాను మీకు. ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే హాయ్ అని ఒక ఫిల్టర్ అయితే ఉంది. అది పెట్టండి. నేను పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే అది నాకు తర్వాత గుర్తొచ్చింది. నేను తర్వాత మళ్ళీ అప్లోడ్ చేసిన, కానీ రిలీజ్ చేయలేదు. కానీ అప్లోడ్ అయితే చేసి చూస్తే ఫిల్టర్ చాలా బాగుంది. ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చొచ్చు. హాయ్ అని ఉంటుంది, సన్ఫ్లవర్ పిక్ అయితే ఉంటుంది, దాన్ని చెక్ చేయండి. 2 రకాలు ఉంటుంది అందులో, 2లో ఏదైనా ఒకటి ట్రై చేయండి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు నేనైతే డిస్క్రిప్షన్లో 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. చాలా సింపుల్ ఉంటుంది. రెండో ప్రాజెక్ట్ ఏంటంటే ఇంక్ వీడియో ఉంటుంది, అందులో 3D కెమెరా ఒకటి ఉంటుంది, అంతే. ఇంకోటి షాడో ఉంటుంది. ఇవి 2 ఒకటే చోట్ల ఇస్తే ఇంక్ వీడియోస్ అన్ని MB అనేది చాలా ఎక్కువ ఉంది, కాబట్టి మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ 1 అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఒక వెబ్సైట్ నేమ్ చెప్తాను, అక్కడ నుంచి రిమూవ్ చేసుకోండి. ఎలాంటి యాప్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే ఒక సైడ్ ఉంది. బెస్ట్ క్వాలిటీ వస్తుంది. మీ ఫోటో బెస్ట్ ఉంటే బెస్ట్ వస్తుంది. మీ ఫోటో ఎంతైతే క్వాలిటీ ఉంటుందో అంత వస్తుంది. మీరు వేరే యాప్లో ఎనీ యాప్ యూజ్ చేసినా కూడా కొంచెం అయితే క్వాలిటీ లో అవుతుంది. కానీ ఆ వెబ్సైట్ అయితే చాలా పిచ్చగా నచ్చింది నాకు. ఈ మధ్యలో నేను మ్యాక్సిమం అందులో నుంచి రిమూవ్ చేస్తున్నా. ఏదో కొంచెం అర్జెంట్ ఉంటే మాత్రమే వేరే దాంట్లో పెడుతున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ చేసే ముందు ఫాంట్ ఇచ్చాను, 2 ఫాంట్స్ అది యూజ్ చేసిన. ఆ ఫాంట్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను ఒకసారి చూపిస్తాను నేను ఎలా ఉంది ఏముంది అనేది. లాస్ట్లో ఒక 2-3 ఫొటోస్ డిలీట్ చేసిన, ఎందుకంటే MB ఎక్కువ అవుతుందని. ఎక్కడి నుంచి లేదంటే ఇక్కడ చూడండి, 10 సెకండ్ నుంచి ఫొటోస్ పెట్టలేదు. ఓకే, ఎందుకంటే MB ఎక్కువ అవుతుంది. చాలా సింపుల్ చెప్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఏమైనా ఉంటే అది చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి లేదు కదా, ఇక్కడ నుంచి యాడ్ చేద్దాం. ముందు మీరు చూసుకోండి, ఈ 3 ఫొటోస్ యాడ్ చేస్తాను, మిగతా ఫొటోస్ మీరు యాడ్ చేసుకుంటారు. కింద ప్లస్ సెకండ్ బీట్ మార్కర్ వచ్చి ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఈ ఫోటో యాడ్ చేసిన, బీట్ మార్కర్కు పెట్టాను. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఒక 2 ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. ఓకే, నేను 2 ఫొటోస్ యాడ్ చేసిన, ఈ 2 ఫొటోస్. దీనికి యానిమేషన్ కూడా చెప్తాను. ఓకే, యానిమేషన్ ఏం లేదు, ఇంతకుముందు ఫొటోస్ పెట్టాను కదా, అందులో ఈ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి, ఫోటోకి కాపీలేట్ చేసుకోండి. ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఫోటో ఉంటుంది కదా, ఇంతకుముందు ఫోటో ఉండొచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా 2 ఫొటోస్ పెట్టాను కాబట్టి ఆ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఆరో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చేస్తే ఫోటోకి యానిమేషన్ యాసిటీగా వచ్చేస్తుంది. కొంచెం మీకు ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ చేసేయండి. కానీ 2 ఒకటే సైడ్ యానిమేషన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, 2 రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. కాబట్టి మీరు యానిమేషన్ అనేది ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ పోతే ఇంకో ఫోటో అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ పోవాలి. అంటే అక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఉంటే బెస్ట్ అవుట్పుట్ ఉంటుందని నేను ఫీలింగ్తో చెప్తున్నాను. ఓకే, ఇప్పుడైతే ఇలాగైతే ఉంది. ఇప్పుడు నేను 2 ఫొటోస్ యాడ్ చేసినాను కాబట్టి ఒకసారి బ్యాక్ వద్దాం. ప్రాజెక్ట్ నెంబర్ 2 ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ అన్నీ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసి కాపీ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ 1 ఓపెన్ చేసిన తర్వాత పేస్ట్ చేద్దాం. అన్నీ చేంజ్ చేసుకోండి. ఫస్టే కొంచెం ఓపికతోటి ప్రతి ఒక్క ఫోటోకి 1 బై 1 చేంజ్ చేసి బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేద్దాం. కెమెరా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి, కరెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. లిరికల్ ఏమైనా చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేయండి. ఓకే, ఇంకోటి చెప్పడమే మర్చిపోయాను, మీ ఫోటోకి కలర్ ఎలాగైతే ఉంటుందో దాన్ని బట్టి మాత్రమే యాడ్ చేయండి, అసలు మిస్ చేయకూడదు. మీరు బ్యాక్ సైడ్లో కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ది HUE అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది, దాని నుంచి మీరు ట్రై చేయండి. ఒకసారి చూడండి, చాలా సూపర్ వచ్చింది. ఇప్పుడు ఈ వీడియోని మీరు మంచి క్వాలిటీలో బెటర్ అవుట్పుట్ తోటి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. జై హింద్.